ఏంటి ఉదయమేమో అంత బాధగా ఉన్నావు? ఏంటి అని కనుక్కుందామనే లోపే ఏంది ఇంత సంతోషంగా ఉన్నావు? రేపు మీ చెల్లి గాయత్రి వస్తుందంటండి. అవునా? ఇంత సడన్ గా వస్తుందేంటి? చెల్లి ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తుందంటే సంతోషపడాల్సింది పోయి టెన్షన్ పడతారేంటండి మీరు? అలానే కాదే, దాన్ని మన పెళ్లికి పిలవలేదు. అదంటే నాకు చాలా ప్రాణం. అది ఇంటికి వచ్చిన తర్వాత నీ మీద కొంత ప్రేమ చూపించినా అది తట్టుకోలేదేమో నా భయం. తను ఇంటికి వచ్చిన తర్వాత మీ పూర్తి ప్రేమను తనపైనే చూపించండి. నేను అటేటో మూల ఉంటాను. కానీ అత్తమ్మ ఏంటో నా మీద చాలా కోపంగా ఉన్నారండి. అవును, ఎందుకే? నాకు కూడా అర్థం కావట్లేదు. సరే ఏమోలేండి, వాళ్ళ కోపాలు వాళ్ళకుంటాయి. ఆడపడుచు ఇంటికి వస్తుంది. ఆడపడుచు మనసు నొప్పించకుండా తనతో హ్యాపీగా ఫ్రెండ్ లా ఉంటాను. నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికింది. అది కొంచెం రఫ్ క్యాండిటే, స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా ఉంటది. తెలుసండి, నాకు వదిలేయండి. ఎంతైనా వదినమ్మను కదా నేను తనకి. తన కోపం వస్తే నాన్నలా భరిస్తాను. ఆకలేస్తే తను కోరింది చేసి పెడతాను. తనకు ఆపదొస్తే అన్నలాగా మీకంటే ముందు నేనుంటాను. నా చెల్లి చాలా అదృష్టవంతురాలే, నీలాంటి మంచి వదిన దొరికినందుకు. నాకు తెలుసు నువ్వు నాకంటే ప్రేమగా చూసుకుంటావని.